హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ యొక్క వీడియోకి మినిమం ఒక 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అయితే వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మనకి అన్అకాడమీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. పార్ట్ టైంగా చేసుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ ఎటువంటిది అవసరం లేదు, అప్లికేషన్ ఫీజు లేదు, ఎందుకంటే ఎగ్జామినేషన్ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి ఎటువంటిది లేదనమాట. నెలకు జీతం 30,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. వెంటనే అప్లై చేయండి, మీకు ఇంటర్వ్యూ కాల్ అనేది వస్తుందన్నమాట. ఫ్రెషర్స్ ఎవరైనా కావచ్చు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క జాబ్కి. చక్కగా ఇంటి నుంచి పనిచేసుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది. అలాగే మన పేజీకి అంటే ఈ యొక్క ఛానల్కి కొత్తగా కానీ వస్తే మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ఎంతో సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇలాంటి వీడియోలు మరిన్ని నేను చేయడానికి నాకు కూడా ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అయితే మనకి ఇక్కడ చూడండి, గ్రోత్ కన్సల్టెంట్ కింద ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. అన్అకాడమీ ఇండియా అనేసి ఇవ్వడం జరిగింది. 6 రోజుల క్రితం ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఓవర్గా 100 అప్లికెంట్స్ అనేవి వాళ్ళకైతే వెళ్ళాయి అనమాట. సో రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది, అంటే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. అలాగే పార్ట్ టైం ఎంట్రీ లెవెల్ అనమాట. సో ఎంట్రీ లెవెల్లో మీకు పార్ట్ టైంగా మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు వాళ్ళ దాంట్లో కంపెనీలో ఉన్న ఈ లెర్నింగ్ ప్రొవైడ్స్ వచ్చేసరికి 5,100 నుంచి 10,000 ఎంప్లాయీస్ దీంట్లో ఉన్నారనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది అనమాట. 9 స్కూల్ అల్యూమినియం వర్క్ హియర్ అనేసి ఇవ్వడం జరిగింది, అంటే 9 స్కూళ్ళు అయితే ఇక్కడ ఒక అల్యూమినియంగా వర్క్ చేస్తున్నాయి అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే స్కిల్స్ వచ్చేసరికి ఎంప్లాయ్ బెనిఫిట్స్, అలాగే టీం వర్క్, అలాగే ఇక్కడ చూసుకుంటే 10 స్కిల్స్ మిస్సింగ్ ఆన్ యువర్ ప్రొఫైల్ అనేసి ఇవ్వడం జరిగింది. బెనిఫిట్స్ డిజైన్స్, అలాగే కమ్యూనికేషన్స్, ఈజీ అడాప్టబుల్ ఎంప్లాయ్ అనేసి ఇవ్వడం జరిగింది. అయితే మనం జాబ్ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి, అబౌట్ ద జాబ్ అనేసి ఇవ్వడం జరిగింది. ఈజీ అప్లై అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఎలా అప్లై చేయాలో నేను ఈ వీడియోలో మీకు తెలపడం జరుగుతుంది. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇదైతే మనకి లింక్డ్ఇన్ ద్వారా మనకి ఈ యొక్క వేకెన్సీ వచ్చింది. లింక్డ్ఇన్లో మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే మీరు డైరెక్ట్గా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మీ యొక్క రెజ్యూమ్ చూపెడుతుంది. ఆ రెజ్యూమ్లో మీరు ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే డైరెక్ట్గా అప్లై చేసి వచ్చు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి, ఎవరైతే మనల్ని హైర్ చేసుకుంటున్నారంటే ముక్సాన్ జాద్ అనేసి ఈమె మనకి హైరింగ్ చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఈవిడైతే డ్రైవింగ్ పార్ట్నర్షిప్ అండ్ బిజినెస్ గ్రోత్గా వర్క్ చేస్తున్నారు ఈ యొక్క కంపెనీలో. అలాగే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో హైరింగ్ టీమ్ అయితే ఇదనమాట. అబౌట్ ద జాబ్ వచ్చేసరికి మనకి అబౌట్ అన్అకాడమీ వచ్చేసరికి అన్అకాడమీ ఎక్స్ ఈజ్ ఎట్ ద forefront of educational innovation, and we are looking for passionate individuals to join us in revolutionizing the learning experience. As a growth consultant, you will play a pivotal role in expanding our reach and impact అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరు అన్అకాడమీలో జాయిన్ అవ్వాలనుకుంటే ఒక ప్యాషనెట్గా ఉండాలన్నమాట. అది కూడా ఒక ఎడ్యుకేషనల్గా మీరు దీంట్లో జాయిన్ అవ్వచ్చు, అంటే ఇతరులకి సహాయం చేసే విధంగా, అంటే మీ యొక్క విద్యని మీరు ఏదైతే నేర్చుకున్నారో ఆ యొక్క సబ్జెక్ట్ని దీంట్లో చెప్పే విధంగా అయితే దీంట్లో జాయిన్ అవ్వచ్చు. అది కూడా ఒక పార్ట్ టైంగా మీరు ఇక్కడ వర్క్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. లెర్నింగ్ ప్రాసెస్, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఉండాలన్నమాట. సో ఇదొక కన్సల్టెన్స్గా మీకైతే ఉపయోగపడుతుంది. మంచి ఇంపాక్ట్ అండ్ రీచ్ అనేది కూడా మీకు ఉంటుంది సో దీంట్లో. ఓకేనా. నెక్స్ట్ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి కీ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఐడెంటిఫై అంటే లెవరేజ్ ఎఫెక్ట్ గ్రోత్ ఛానల్స్ టు డ్రైవ్ సైనప్స్ ఫర్ అన్అకాడమీ ఎక్స్. సో మీరైతే ఏవైతే సైనప్స్ ఉంటాయో అవి ఐడెంటిఫై చేసే విధంగా ఉండాలి.
లెవరేజ్ ఎఫెక్టివిటీ గ్రోత్ ఛానల్స్ అనేవి కూడా మీకు ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ డెవలప్ అండ్ ఇంప్లిమెంట్ ఇన్నోవేషన్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ టు ఎంగేజ్ పొటెన్షియల్ యూజర్స్. ఇది కూడా మీరు మార్కెటింగ్ స్ట్రాటజీస్ యూజ్ చేసి మీరైతే ఇంప్లిమెంట్ చేసే విధంగా ఉండాలి, మీ యొక్క బిజినెస్ని డెవలప్ చేసే విధంగా ఉండాలి. అలాగే అనలైజ్ మార్కెట్ ట్రెండ్స్ అండ్ యూజర్ బిహేవియర్ టు మేక్ డేటా డ్రైవెన్ డిస్కషన్స్, కొలాబరేట్ విత్ ద టీమ్ ఆఫ్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ టు షేర్ ఐడియాస్ అండ్ ఫారెస్ట్ కలెక్టివిటీ గ్రోత్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీకైతే ఏదైతే మార్కెట్ స్ట్రాటజీస్ ఉన్నాయో వాటికి తగ్గట్టు బిహేవియర్ అనేది ఉండాలి. అలాగే డేటా డ్రైవెన్ డిస్కషన్స్ కూడా మీరు ఎప్పటికప్పుడు డిస్కషన్స్ చేసే విధంగా ఉండాలి. అలాగే మీ యొక్క టీంతో కొలాబరేట్ అయ్యే విధంగా ఉండాలి, మంచి స్కిల్స్ నేర్చుకునే విధంగా ఉండాలి. మళ్ళీ మీరు కూడా మంచి స్కిల్ ఉన్న ప్రొఫెషనల్గా మీరైతే ఎదిగేటట్టుగా ఉండాలన్నమాట. ఈ యొక్క మీ ఐడియాస్ కూడా ఇక్కడ షేర్ చేసుకోవచ్చు. సో ఇతరుల ఐడియాలు కూడా తీసుకొని మీరు కలెక్ట్ చేసుకొని మీరు కూడా గ్రోత్ అవ్వచ్చు అనమాట ఈ యొక్క టీంతో అవ్వడం వల్ల. ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే ట్రాక్ అండ్ మెజర్ ద ఇంపాక్ట్ ఆఫ్ యువర్ ఇంటెటివ్స్ ఎన్ష్యూరింగ్ అలైన్మెంట్ విత్ అవర్ గ్రోత్ ఆబ్జెక్టివ్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరైతే ట్రాక్ చేయొచ్చు, అలాగే మెజర్ చేసుకోవచ్చు. అలాగే మీ యొక్క ఇంపాక్ట్ అనేది ఇంటెంటివ్స్ కింద క్రియేట్ చేసుకొని అలైన్మెంట్ చేసుకునే విధంగా ఉండాలి. సో మీ యొక్క ఆబ్జెక్ట్స్ని కూడా గ్రోత్ చేసుకునే విధంగా కూడా ఉండాలన్నమాట. అయితే క్వాలిఫికేషన్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి, మస్ట్ బి 18 years old అనేది ఉండాలి. సో మీరైతే 18+ ఉంటే సరిపోతుందన్నమాట. అలాగే బేస్డ్ ఇన్ ఇండియా అనేసి ఇవ్వడం జరిగింది, ఇండియాలో నివసించే విధంగా ఉండాలి. అలాగే స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ గ్రోత్ హ్యాకింగ్ అనేది మీరు చూసుకోవాలి. అలాగే క్రియేటివిటీ థింకర్ విత్ ద ఎబిలిటీ టు డివైజ్ ఇన్నోవేషన్ స్ట్రాటజీస్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరు క్రియేటివ్ థింకర్గా వర్క్ అనేది చేయాలి. సో మీ యొక్క ఎబిలిటీ అనేది చూపెట్టుకోవాలి. బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ అనలిటిక్స్ అండ్ మార్కెట్ ట్రెండ్స్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరు ఏదైతే మార్కెట్ ట్రెండ్స్ ఉన్నాయో అవి అనలైట్ చేసే విధంగా ఉండాలి. అలాగే మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్, టీం వర్క్ స్కిల్స్ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. అలాగే బెనిఫిట్స్ వచ్చేసరికి ఎన్హాన్స్ యువర్ మార్కెటింగ్ స్కిల్స్ విత్ రియల్ వరల్డ్ ఇంపాక్ట్ఫుల్ వర్క్ అనమాట. సో బిల్డ్ యువర్ పర్సనల్ బ్రాండ్ అండ్ సెట్ ద ఫౌండేషన్ ఫర్ బికమింగ్ ఏ ఫ్యూచర్ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ ద మార్కెటింగ్ వరల్డ్ అనేసి మీరైతే ఫ్యూచర్లో ఒక ఫౌండేషన్గా అవ్వచ్చు, అలాగే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటర్గా కూడా అవ్వచ్చు ఫ్యూచర్లో అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే ఎక్స్పెండ్ యువర్ ప్రొఫెషనల్ నెట్వర్క్ విత్ ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ అండ్ లైక్ మైండెడ్ ఇండివిజువల్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఫ్లెక్సిబిలిటీ టు బ్యాలెన్స్ దిస్ రోల్ విత్ యువర్ పర్సనల్ కమిట్మెంట్స్, మీ యొక్క కమిట్మెంట్స్ అనేవి మీకు తగ్గట్టు ఉండాలన్నమాట. అలాగే పర్ఫార్మెన్స్ బేస్డ్ రివార్డ్స్ అండ్ రీకన్జెషన్ అనేసి ఇవ్వడం జరిగింది. మీ యొక్క పర్ఫార్మెన్స్ బట్టే మీకు ఇక్కడ శాలరీ అనేది బేస్ చేసి ఉంటుంది, అంటే ఇంకా ఎక్కువ ఎర్న్ చేయొచ్చు అనమాట. సో 30,000 కాకుండా ఇంకా హై ఇన్కమ్ అనేది చేయొచ్చు. అలాగే సర్టిఫికేట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ అన్అకాడమీ ఓపెన్ సక్సెస్ఫుల్ కాంప్లికేషన్స్. సో మీరు ఈ యొక్క జాబ్లో మంచిగా చేస్తే మీకు సర్టిఫికేట్ కూడా అన్అకాడమీ నుంచి వస్తుందన్నమాట. జాయిన్ అస్ ఎట్ అన్అకాడమీ అండ్ బీ ఏ పార్ట్ ఆఫ్ అవర్ జర్నీ టువార్డ్స్ ఎడ్యుకేషనల్ ఇన్నోవేషన్, లెట్స్ గ్రో టుగెదర్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరైతే ఆల్రెడీ మీరు సైన్ అప్ అయ్యి ఉంటే ఈజీ అప్లై పైన క్లిక్ చేయొచ్చు అనమాట. క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చెప్పడం జరుగుతుంది. కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మన యొక్క ఈ యొక్క అన్అకాడమీ జాబ్ లింక్ అనేది ఉంది. సో ఆ యొక్క లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ ఈ పేజీ వస్తుంది. ఇక్కడైతే మనకి అప్లై టు అన్అకాడమీ అనేసి ఇవ్వడం జరిగింది. సో పేజీ 1 of 2 అనేసి ఇవ్వడం జరిగింది. జాబ్స్ కిట్ ద్వారా మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో మీరు పేజీ 1లో మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్, ఈమెయిల్, నెక్స్ట్ వన్ చూసుకుంటే కాంటాక్ట్ డీటెయిల్స్ అవి మెన్షన్ చేయాలన్నమాట. ఇవి మెన్షన్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్లో మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, అలాగే మీ యొక్క ఫుల్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చి మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుంది. సో వితిన్ ఫ్యూ డేస్లోనే మీకు కాల్ చేసి ఇంటర్వ్యూ చేస్తారనమాట. సో ఇది ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.